వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. కేరళలో మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులు ఇతర మహిళల వేధింపులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హేమ కమిటీ నివేదిక తరువాత ఈ అంశంపై రాధిక లాంటి ప్రముఖ నటీమణులు బాహాటంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక యువతిని దుబాయ్లో మానభంగం చేశారనే ఆరోపణపై మలయాళ నటుడు, ప్రేమం హీరో నివిన్ పౌలి నిర్మాతతో సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే మరొక క్యారెక్టర్ యాక్టర్ అలెన్సియర్లే లోపెజ్ పై కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ పై లైంగిక వాంఛతో అసభ్యంగా ప్రవర్తించాడని కేసు నమోదైంది. పౌల్ పై ఫిర్యాదు చేసిన యువతి తనకు శ్రేయ అనే మహిళ పరిచయమై యూరప్ లో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బు కూడా తీసుకుందని, కానీ అది జరగలేదని, దానితో ఆ మహిళ మలయాళ సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని సునీల్ అనే సినీ ప్రముఖుడికి పరిచయం చేస్తుందని చెప్పారు. వీరితో పాటు మరో ముగ్గురు తనను దుబాయ్కు తీసుకువెళ్లి అక్కడ హోటల్లో సామూహికంగాను విడివిడిగాను మానభంగం చేశారని ఆ యువతి పేర్కొంది. ఈ కేసులో ఏకే సునీల్తో పాటు బిను, బషీర్, కుట్టన్ అనే ముగ్గురిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. నటుడు పౌల్ మాత్రం ఈ ఆరోపణను ఖండిస్తూ ఇది తనను అప్రతిష్ట పాలు చేసే కుట్రగా అభివర్ణించారు. అయితే పౌల్ పై ఈ యువతి ఇంతకు ముందే ఈ ఫిర్యాదు చేసిందని, కానీ తగిన ఆధార పత్రాలు లేనందువల్ల ముందుకు వెళ్లలేకపోయానని ఎర్నాకులం రూరల్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసును పోలీసులు అప్పుడే క్లోజ్ చేశారని, ఇప్పుడు మళ్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని, దీనిపై కౌంటర్ ఫైల్ చేస్తానని పౌల్ అంటున్నారు. ఇక జూనియర్ ఆర్టిస్ట్ పై అలెన్సియర్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు 2017 జూన్ నుండి 2018 డిసెంబర్ మధ్య 3 సార్లు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలెన్సియర్ బెంగళూరులో తను ఉంటున్న హోటల్ రూమ్ లో బలవంతంగా ప్రవేశించి లైంగిక వాంఛతో తనపై అసభ్యంగా ప్రవర్తించిన జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించారు. అయితే అన్ని సినిమా పరిశ్రమలలోనూ ఇది నిత్యం జరిగేవేనని చాలా మంది ప్రముఖులు సైతం వ్యాఖ్యానించటం గమనార్హం. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. అతివలకు రక్షణగా మమత అపరాజిత మహిళల మానభంగాలు, హత్యల నేరాలపై మరణశిక్ష విధించాలని ఉద్దేశించిన ఒక బిల్లును పశ్చిమ బెంగాల్ శాసనసభ నిన్న ఏకగ్రీవంగా ఆమోదించింది. భారతీయ జనతా పార్టీతో పాటు అన్ని పార్టీలు ఈ బిల్లును ఆమోదించడం విశేషం. కేంద్రం చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, చిన్నారులపై అత్యాచార నిరోధక చట్టాలలో తగు సవరణలు చేయాల్సిందిగా ఈ బిల్లు సూచనలు చేసింది. మహిళలను మానభంగం చేయటం, ముఖ్యంగా బాలలపై విచక్షణారహితంగా లైంగిక దాడులకు పాల్పడి వారిని అంతం చేయటం, బాధితుల మానసిక స్థితి దెబ్బతినేలా విపరీత చర్యలకు పాల్పడటం వంటి నేరాలు చేసే నిందితులకు మరణశిక్ష విధించాలని అపరాధిత బిల్లు స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. బిల్లుపై చర్చలో మమత తన సహజ ధోరణిలో భారతీయ జనతా నేతలపై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం ఆమె ఉపేక్షించలేదు. దేశంలో జరుగుతున్న మానభంగాలు, హత్యలు వంటి నేరాలకు బాధ్యత వహించి నరేంద్ర మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అపరాజిత బిల్లు తరహాలో ప్రధానమంత్రి అమిత్ షా కాదండి, అమిత్ షా. అమిత్ షా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అపరాజిత బిల్లు తరహాలో ప్రధానమంత్రి మోదీ ఇంతవరకు ఇలాంటి బిల్లును తీసుకురాకపోవటం సిగ్గుపడవలసిన అంశమని మమత పేర్కొన్నారు. ఈ బిల్లును హుందాగా ఆమోదించాలని ఆమె గవర్నర్కు విజ్ఞప్తి చేశారు.